అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను నీల్కంఠాపురంలో ఉన్నాను. ఇక్కడ సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ మరియు కావేలమ్మవారి జ్యోతి దర్శనం జరుగుతోంది. చూద్దాము రండి. DJ Lakshman exclusive. DJ Lakshman exclusive. హలో అమ్మా, పేరేమి? ఇషిక. ఏ క్లాస్ చదువుతున్నావు? 4th క్లాస్ ఆంటీ. ఏ ఊరు? ముత్తారెడ్డిపాలెం. ఏ స్కూలు? శ్రీ సిద్ధార్థ విద్యానికేతన్. ఫస్ట్ టైం వచ్చావా ముగ్గుల పోటీ? ఎస్ ఆంటీ. అవునా? సో ఎంతసేపు వేసావు ముగ్గు? 40 minutes చేశాను. 40 minutes చేసి మొత్తం నువ్వే వేసావా? ఒకటే వేసావా? సో ముగ్గు పేరేమి? ఫ్లవర్ లాగా వేసిన ఆంటీ. ఫ్లవర్ లాగా వేసావు. థ్యాంక్ యూ అమ్మా. వెల్కమ్. నమస్తే మేడం. నమస్తే. ఏ ఊరు మీది? మాది నీలకంఠాపురం అండి. ఇక్కడ వాళ్ళేనా మీరు? ఇక్కడి వాళ్ళే. ఓకే. సో ఫస్ట్ టైం వేస్తున్నారా ముగ్గు? ఫస్ట్ టైం అండి ఇది వేయడం. మాది ప్రాపర్ ఇక్కడే అండి. ఈ రెండు పంచాయతీలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ మినిస్టర్ సార్ గారు, రఘువిరెడ్డి సార్ గారు ఈ రెండు గ్రామాల్లో ఉన్నటువంటి స్త్రీలలో దాగి ఉన్నటువంటి క్రియేటివిటీని బయటకు తీయడానికి ముగ్గుల పోటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోటీలో ఫస్ట్ టైం మేము పార్టిసిపేట్ చేయగలిగాము. కారణం ఏమంటే, మీకు ఎలా వచ్చింది ఇంట్రెస్ట్? ఎందుకంటే అందరూ ఊరికే విని ఊరికే అయిపోతారు కదా, వెళ్ళి ముగ్గు వేయాలి అని ఒక ఇంట్రెస్ట్ రావాలి. సో మీకు ఎలా వచ్చింది ఆ ఇంట్రెస్ట్? మా చిన్న పాప సార్ చేతుల మీదుగా గిఫ్ట్ తీసుకోవాలని ఆశపడింది. అమ్మ మేము కూడా ముగ్గులేసి సార్ చేతుల మీద గిఫ్ట్ తీసుకోవాలమ్మా అనింది. అందుకని ఆ అమ్మాయి కోసము మేము ఇద్దరం కలిసి ముగ్గు వేయడం జరిగింది. ఓకే, సో క్యూట్. మేడం ముగ్గు కాన్సెప్ట్ ఏమి? సంక్రాంతి పండుగ స్పెషల్. ఓకే, ఏమేమి ఉన్నాయి మీ ముగ్గులో? ఈ ముగ్గులో చాలా చాలా అంటే చాలా బాగుంది, చాలా కనిపిస్తున్నాయి, చాలా వేశారు. తర్వాత వచ్చేసి చెరుకు, అది పొంగలి, గంగిరెద్దు, నవధాన్యాలు మేడం. మళ్ళా డౌల్స్ అన్నాయి. మళ్ళా కంకి వచ్చింది, గాలిపటం వచ్చింది. ఈ పండుగల్లో ఫేమస్ వచ్చేసి కోడి పందాలు, తర్వాత గాలిపటాలు ఎగరవేయడము, తర్వాత గోమాతలతో పూజ చేయించడము, తర్వాత హరిదాసు వచ్చి చేయడము. ఎంతసేపు పట్టింది మేడం మీకు ముగ్గు వేయడానికి? 1 hour. సో మీ ఇద్దరు హెల్ప్ చేసుకుంటూ కంప్లీట్ చేశారు. థ్యాంక్ యూ మేడం. మీరు యాక్చువల్లీ లక్కీ, ఇదే ఊర్లో ఉంటూ ఇన్ని చూస్తున్నారు ప్రతిసారి. థ్యాంక్ యూ మేడం. జ్యోతి దర్శనం పుణ్యదాయకం, కాంతి స్పర్శనం కైవల్యదాయకం. జ్యోతి దర్శనం పుణ్యదాయకం, కాంతి స్పర్శనం కైవల్యదాయకం.
నీలకంఠాపురం దేవాలయ సముదాయంలో 18 గర్భగుడులు ఉన్నాయి. ఈ 18 గర్భగుడుల్లో కూడా విశేషమైనటువంటి గర్భగుడులు, ముఖ్యంగా సరస్వతి ఆలయం ఉంది. ఇది మనకు ఇటు కర్ణాటకలో శృంగేరి, తెలంగాణలో బాసరద తప్పితే మరి ఎక్కడ కూడా సరస్వతి దేవాలయం మనకు కనపడదు. కానీ ఇక్కడ సరస్వతినికి ఆలయం కూడా ఉంది. ఇక్కడ అక్షరాభ్యాసాలు కూడా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అంతేకాదు ప్రతి కార్యక్రమము కూడా అంటే సత్యనారాయణ వ్రతాలతో మొదలుకొని ప్రతి వాటికి, ప్రతి సన్నివేశం, ప్రతి సందర్భంలో ఏ పూజలు అవసరమో, ఏ వ్రతాలు అవసరమో అవన్నీ కూడా ఈ నీలకంఠాపురం దేవాలయ ప్రాంగణంలో జరుగుతున్నాయి. భక్తులు వాటిని వినియోగించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా ఈ సంక్రాంతికి సంబంధించి సంక్రాంతి సంబరాలు ప్రతి ఊరా జరుగుతున్నటువంటిది మనకందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ నీలకంఠాపురం దేవాలయంలో మేము కొన్ని సంవత్సరాలుగా ఈ సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలను ఇక్కడ నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజు కూడా ఈ ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 2 పంచాయతీల గ్రామ ప్రజలతో పాటు ఇంకా సుదూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి, ముఖ్యంగా అనంతపురం ఎస్కే యూనివర్సిటీ, అలాగే ఇంకా ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు కూడా ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనడం జరిగింది. వారందరూ ఇక్కడ ముఖ్యంగా ముగ్గుల పోటీలు అంటే ఇదేదో కేవలం పోటీనే కాదు, భక్తులు భగవంతునికి తమ యొక్క భక్తిని వెలిబుచ్చేటువంటి అనేక రకాల సందర్భాలు, సన్నివేశాలు ఉంటాయి. కొంతమంది తమ నృత్యం ద్వారా తమ భక్తిని తెలియజేసుకుంటారు, కొంతమంది సంగీతం ద్వారా తమ భక్తిని భగవంతుని ముందు తెలియజేసుకుంటారు. అలాగే ఇక్కడ కూడా తమ ముగ్గు ద్వారా భగవంతునికి తమ యొక్క భక్తిని తెలియజేసుకునే సన్నివేశం అది. మరి ఈ సన్నివేశంలో భక్తులందరూ కూడా పాల్గొని నిజంగా భగవంతునికి ఆ ముగ్గుని సమర్పించడం అనేటువంటిది ఇది గొప్ప అవకాశం. ఇది ఆ అవకాశంని భక్తులంతా చక్కగా వినియోగించుకున్నారు. అలాగే ఇంకా ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే ఇక్కడ మనకు ఈ రోజు అంటే ఈ మకర సంక్రాంతి రోజు శబరిమలలో మనం జ్యోతి దర్శనాన్ని చూస్తాం. ఇక్కడ కూడా నీకు అయ్యప్ప స్వామి ఆలయం ఉంది. ఈ సందర్భంగా ఈ అయ్యప్ప స్వామి ఆలయంలో పూజలు చేసి ఈ పక్కనే కావల్లమ్మ కొండ ఉంది. ఆ కావల్లమ్మ కొండలో జ్యోతిని వెలిగించి ఆ జ్యోతి దర్శనాన్ని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఆ జ్యోతి దర్శనం చేయించేటువంటి ఈ సందర్భం, సన్నివేశాలు ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నాయి. ఆ దాంట్లో భాగంగా కూడా ఈ రోజు ఈ కావల్లమ్మ కొండలోని జ్యోతి వెలిగించే ఆ జ్యోతిని కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలందరికీ కూడా ఆ జ్యోతి దర్శనం కావడం జరిగింది. వీటన్నిటిని కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఆ భగవంతుడి కృపకు పాత్రలు కావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. శేషశయనాయ ధీమహి తన్నో రంగనాథ స్వామి ప్రచోదయాత్. నారాయణాయ విద్మహి శేషశయనాయ ధీమహి తన్నో రంగనాథ స్వామి ప్రచోదయాత్. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిదిష్టతి. ఓం క్షీరసాగరతరంగశేఖర చారుతారకితచారుమూర్తయే భోగి భోగేంద్రశయనేయ శాయినే మాధవాయ మధువిద్వతే నమః. డోలాయమానం గోవిందం మంచస్థం మధుసూదనం రథం చ కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. జో 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 అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. జో జో ఉడిపే తెలిపే వెలుగే సంక్రాంతి అంతా కలిసి వేసే మంటే నవకాంతి. ఉడిపే తెలిపే వెలుగే
వేసేమంటే నవకాంతి పొడుపే తెలిపే వెలుగే ఈ సంక్రాంతి అంతా కలిసి వేసేమంటే నవకాంతి సంక్రాంతి పండుగే వచ్చింది నిన్నంటే సంబరాలు తెచ్చింది అరే సంక్రాంతి పండుగే వచ్చింది నిన్నంటే సంబరాలు తెచ్చింది భోగి మంటల్లో గొబ్బెమ్మ పిడకలు పాత చితక బట్ట కట్టెలు వేసి కష్టాల చీకటిని పారద్రోలి సుఖశాంతుల వెలుగులే రావాలని వేయు భోగి మంటలు పిల్లల కేరింతలు రావమ్మ మహాలక్ష్మి అంటూ హరిదాస పాటలు అయ్యగారికి దండం పెట్టి గంగిరెద్దులు చూశారు కదండి నీలకంఠాపురంలో సంక్రాంతి ఎలా జరిగిందని రంగరంగ వైభవంగా జరిగింది చూస్తున్నారు ఇటంతా ముగ్గులన్నీ ఉన్నాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మాకు ఈ ఆపర్చునిటీ మరియు ఈ ఛాన్స్ ఇచ్చిన రఘువీరారెడ్డి గారికి మరియు సునీత మేడం గారికి చాలా ధన్యవాదాలు